హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనార్టీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో సింపుల్గా చిటికలో తయారయ్యే నీరు చట్నీ చూద్దామండి. రోడ్డు పక్కన ఉండే ప్రతి చిన్న టిఫిన్ సెంటర్లోనూ ఈ చట్నీ ఉంటుందండి. ఇది ఇడ్లీలోకైనా దోశల్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. మీరు ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. మరి చూసేద్దామా రెసిపీ. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్పు తురుముకున్న ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. అదే కప్పుతోటి ఒక కప్పు పుట్నాల పప్పు అనమాట. సో ఇందులోకి కారానికి తగ్గట్టు మిర్చి వేసుకొని నేను ఇక్కడ 2 మీడియం సైజ్ మిర్చి తీసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట స్మూత్గా. సో చూసారా, ఈ వీడియోలో చూపించిన విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా టెక్స్చర్ అనేది ఎలాగుందో. సో ఇలా మెత్తగా ఉండాలన్నమాట, ఎక్కడ బరక లేకుండా. సో బరక ఉంటే అంత రుచిగా ఉండదు అనమాట తినేటప్పుడు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీని ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు రెడీ చేసుకుందామండి. సో తాలింపు కోసం ఇలా ఒక పెనంలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అనమాట. సో ఇందులోకి తాలింపు గింజలు అంటే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అలాగే ఒక ఎండుమిర్చి వేసుకున్నానండి. ఇక్కడ నాకు కరివేపాకు లేదు, మీకు దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పోపుని ఇలా చట్నీలోకి వేసుకున్నానండి. ఈ చట్నీలోకి వేసుకునే ముందు పోపులోకి నేను ఒక 2 చెంచాల నీళ్లు వేసాను అనమాట. ఎందుకంటే వేడి అనేది కొంచెం కంట్రోల్ అవ్వడానికి. వేడి తాలింపు వేసామంటే మనకి చట్నీ అనేది గడ్డగడుతుంది అనమాట. సో తాలింపు అనేది ఎప్పుడైనా చట్నీ పైనే వేసుకోవాలండి. సో తాలింపులోకి చట్నీ అనేది కలపకూడదు. ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.